మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం, కూటమి నేతలు కార్యకర్తలు ఆందోళన. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై చర్యలు కోరుతూ తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన అనపర్తిలో కూటమి నేతలు, తెలుగుదేశం నేతలు, మహిళలు ఆదివారం ఆందోళన నిర్వహించారు. అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు అనపర్తి ఎంసీ చైర్మన్ జుత్తుకు సూర్యకుమారి ఆధ్వర్యంలో ఆందోళన సాగింది. గోదావరి ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆళ్ల గోవిందు, సిరసపల్లి నాగేశ్వరరావు, జనసేన జోనల్ కన్వీనర్ రావాడ నాగేశ్వరరావు, ఆర్ నాగు, జుత్తుక కృష్ణ తదితర తెలుగు నేతలు, కార్యకర్తలు, తెలుగు మహిళలు ఆందోళన నిర్వహించారు. చర్యలు కోరుతూ అంబటిపై అనపర్తిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే నిన్నటి రోజున అంబటి రాంబాబు అంటే ఆంబోత్ రాంబాబు అనే వ్యక్తి ఒక మాజీ మంత్రి అయి ఉండి 4 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసి, అలాగే 4 పర్యాయాలు ప్రతిపక్ష నేతగా ప్రపంచ స్థాయిలో గుర్తించదగ్గ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. దాని గురించి మేము అందరూ ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. ఏదైతే కల్తీ నెయ్యి వాడారని సిట్ నివేదిక వచ్చిందో దాని నుంచి దారి మళ్లించడానికి ఇదంతా చేస్తున్నారు. ఏ విధంగా అయితే ఆయన నిన్న ఆ భాష మాట్లాడారో దానికి డబల్ మేము ఇంకా గట్టిగా మాట్లాడగలం. ఏ విధంగా అయితే ఆయన మాట్లాడాడు ఆ భాషని సపోర్ట్ చేస్తూ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయితే ఇదే విధంగా ఆల్రెడీ వాళ్ళకి జనం అందరూ కలిసి 11 మ్యాండేట్ ఇచ్చారు. అయినా కానీ ఆ పార్టీ నాయకుల్లో ఏ మార్పు లేదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అంబటి రాంబాబు అనే వ్యక్తి బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పడమే కాకుండా ఏదైతే నిన్న వైసీపీ సోషల్ మీడియాలో ఒక ఇది వేశారు, కాపు నేత అరెస్ట్ అని. ఈయన నోటితోల వల్ల ఆయన అరెస్ట్ చేశారు తప్ప దీంట్లో కులాన్ని లాగడం కరెక్ట్ కాదు. ఇదే విధంగా ఆయన మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు అదేవిధంగా అనపర్తి పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ.